హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నైట్ డిన్నర్కి రోటీ విత్ కర్రీ చేయాలనుకుంటే పిల్లలు అండా తడక కావాలని అన్నారు. అందుకని నేను దాల్ అండా తడక చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది హై ప్రోటీన్గా ఉంటుంది కదా. మీరు వెజిటేరియన్ అయితే అండాని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది బయట నుంచి కావాలని పిల్లలు అన్నారు, కానీ బయట ఫుడ్ నేను అంతగా ప్రిఫర్ చేయను. ఎందుకంటే బయట ఫుడ్ అంటే మనం చేసేంత హైజెనిటిక్గా ఉండదు కదా, ఆ ఆయిల్ మసాలా అంతాను. సో మీరు కూడా వీలున్నంత వరకు బయట ఫుడ్ని అవాయిడ్ చేసి టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగనిచ్చి ఇప్పుడు టమాటా ముక్కలు కానీ ప్యూరీని కానీ యాడ్ చేసి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా వేగనిచ్చి ఇప్పుడు దాల్ని కూడా యాడ్ చేసి ఇంకాసేపు వేగనిచ్చిన తర్వాత సరిపోయేంత వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు వేడే కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని 3-4 ఎగ్స్ వేసి కొంచెం ఉప్పు కారం వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఉడికిన దాల్ తడకాలోకి ఈ అండాను యాడ్ చేసి మూత పెట్టి ఇంకాసేపు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ హై ప్రోటీన్ దాల్ అండా తడక రెడీ అయిపోయింది డిన్నర్లోకి.